సీనియర్ నటుడు అల్లు అర్జున్ అయితే మాత్రం నిన్న జైలు అరెస్ట్ చేయటం ఏదైతే ఉందో దాన్ని జైలుకు తరలించి వీటన్నిటిపై అయితే మాత్రం రాజకీయ నాయకులు అయితే మాత్రం కొంచెం రాజకీయ టర్న్ తీసుకునేటటువంటి అవకాశం నేపథ్యంలో ఉదయం జైలు నుంచి అయితే మాత్రం అల్లు అర్జున్ సినీ నటుడు అల్లు అర్జున్ 6:35 చెంచల్గూడ జైలు నుంచి అయితే మాత్రం విడుదలయ్యారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఆయన ఆఫీస్ అయినటువంటి అల్లు అరవింద్కు సంబంధించి అల్లు అర్జున్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, ఎట్టకేలకు అల్లు అర్జున్ తెల్లవారుజామున 6:39 చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అవ్వడం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం గీతా ఆర్ట్స్ దగ్గర ఉన్నాము. గీతా ఆర్ట్స్ దగ్గరికి ఏదైతే రిలీజ్ అయిన వెంటనే తన మామగారు చంద్రశేఖర్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకున్నటువంటి అల్లు అర్జున్ ఆ తర్వాత గీతా ఆర్ట్స్ తన కార్యాలయానికి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో తన నివాసం జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ని పరామర్శించడానికి అనేక మంది దర్శకులు, దిల్ రాజు, అలాగే చిన్ని కృష్ణ అనేక మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్కి సంబంధించి లోపల కుటుంబ సభ్యులు అలాగే కుటుంబ సభ్యులతో పాటు దర్శకులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి అయితే మాట్లాడుతున్నారు. లోపల అయితే ఏదైతే డిస్కషన్స్ అయితే జరుగుతున్నట్టుగా అయితే మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సిబ్బంది, అలాగే గీతా ఆర్ట్స్ ఏదైతే అల్లు రామలింగయ్య నిర్మించినటువంటి గీతా ఆర్ట్స్ ఏదైతే ఉందో దీనిలో మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఒక్కొక్కరిగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పెట్టండి, విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్కరిగా అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. ఏదైతే 8 గంటల సమయంలో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకుంటారు అనేసి అనుకున్నాము, కానీ 8 గంటలు కాదు. అయితే ఉషా అంటే ఇంటికి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్లకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి రావడానికి గల కారణాలు ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే భద్రతా కారణాల దృష్ట్యా ఆఫీస్కి వచ్చారనుకోవచ్చా? ఇప్పటికే పోలీసులు చెంచల్గూడ జైలు దగ్గర కూడా మనం చూసుకోవచ్చు. చెంచల్గూడ జైలు దగ్గర కూడా ఏదైతే అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. అభిమానుల్ని కట్టడి చేయడానికి బారికేడ్స్ నిర్మించినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడా కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణము, తొక్కిసలాట ఇలాంటివి జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ని బ్యాక్ గేట్ ఏదైతే ప్రిజన్ అకాడమీ ఏదైతే ఉందో ఆ బ్యాక్ గేట్ నుంచి కూడా అల్లు అర్జున్ని ఏదైతే ఎస్కార్ట్ సహాయంతో తరలించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఏదైతే పోలీస్ ఎస్కార్ట్ సహాయంతోనే ఏదైతే తన కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత తన మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఏదైతే భార్యా పిల్లలు కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో అక్కడ పరామర్శించిన అనంతరం ఇక్కడికి చేరుకున్నట్టుగా అయితే మనం చూసుకోవచ్చు. రాత్రి కూడా ఏదైతే బెయిల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో బెయిల్ పేపర్స్కి సంబంధించి సర్వర్ డౌన్ అవడంతో ఆ ప్రక్రియ మొత్తము కూడా డిలే అవడంతోనే అల్లు అర్జున్ రిలీజ్కి చాలా ఆలస్యం అయిందనేసి తెలుస్తోంది. అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్స్ కాపీ ఏదైతే ఉందో జైలు అధికారులకి అందిన వెంటనే ఇక్కడ రిలీజ్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది జైల్లో. అలాంటిది అది చాలా డిలే అయిపోవడము, అలా 11 గంటలు సమీపిస్తున్నా కానీ ఆర్డర్ కాపీస్కి సంబంధించి ఒక స్పష్టత రాకపోవడము, అల్లు అర్జున్ని ఏదైతే తన తండ్రి ఎవరైతే ఉన్నారో అల్లు రామలింగయ్య కూడా చెంచల్గూడ జైలు దగ్గరే చాలాసేపు వెయిట్ చేసి ఇంకా రిలీజ్ అవ్వరు అని తెలుసుకొని వెంటనే అల్లు అర్జున్ కూడా అల్లు అరవింద్ కూడా అక్కడ నుంచి వెనుతిరగడం కూడా ఏదైతే ఊబర్ బుక్ చేసుకుని వెనుతిరగడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఏదైతే తొక్కిసలాటలో పుష్ప 2 రిలీజ్ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట నేపథ్యంలో జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్కి సంబంధించి A11గా ఇప్పటికే FIRలో నమోదు చేశారు. కాబట్టి మధ్యంతర బెయిల్ అయితే హైకోర్టు అయితే మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం అయితే లోయర్ కోర్టు ఏదైతే ఉంటుందో నాంపల్లి కోర్టులో ఖచ్చితంగా లీగల్ టీం అల్లు అర్జున్కి సంబంధించిన లీగల్ టీం మరోసారి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్కి సంబంధించి అతనికి పరామర్శించడానికి భారీ ఎత్తున అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అలాగే తన నివాసానికి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే లోపల అందరూ కూడా ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సిబ్బంది మినహాయిస్తే మిగతా ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ
ఇక్కడ గీతా ఆర్ట్స్ ఏదైతే ఉందో గీతా ఆర్ట్స్లో అనేక మంది కూడా దర్శకులతో పాటు ఏదైతే అల్లు అర్జున్కి చాలా క్లోజెస్ట్ పర్సన్స్ ఎవరెవరైతే ఉన్నారో అత్యంత సన్నిహితులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తుని భారీ ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే అభిమానులు అక్కడ కూడా భారీ రైట్ ఎత్తున చేరుకునే ఉషా, అవకాశం అంటే ఉన్న నిన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది బన్నీ అభిమానులు అయితే మాత్రం చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. కొంత తన అభిమాన నటుడిని అరెస్ట్ చేయడం అయితే మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఒక పక్క పుష్ప 2 భారీ సంచలనాలు నమోదు చేసిన కలెక్షన్ల విషయంలో, కానీ నిరాశే మిగిలింది అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం. దీనిపై చాలామంది అభిమానులు అయితే మాత్రం ఈరోజు అల్లు అర్జున్ విడుదలవ్వటం వల్ల వాళ్ళ అభిమానులకు కొంచెం ఊరట కలిగిందనుకోవచ్చా ఉషా? ఖచ్చితంగా రవి, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 దాదాపు ఏదైతే 100 కోట్ల పైచీలకు ఇప్పటికే కలెక్షన్ల రూపంలో సునామీ సృష్టించింది. బాహుబలి రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసింది. తన అభిమానులు ఏదైతే డాన్సింగ్కి సంబంధించి చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్కి ఆ క్రేజ్ ఉంది. అలాంటి ఫ్యాన్స్ ఉన్నటువంటి అభిమానులు ఆల్ ఆఫ్ సడన్ నిన్న జరిగినటువంటి అనూహ్య పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇందులో అల్లు అర్జున్ అరెస్ట్ అన్న నేపథ్యంలో అభిమానులు కూడా చాలామంది కూడా భావోద్వేగానికి గురయ్యారు. అలాగే ఎక్కడెక్కడైతే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా అల్లు అర్జున్కి సంబంధించి సంఘీభావం కూడా తెలియజేశారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ పెయిన్ ఏదైతే ఉందో, అరెస్ట్ అనే పెయిన్, A11గా ఉన్నటువంటి వ్యక్తి పరోక్షంగానే ఆ మహిళ మృతికి కారణమైనటువంటి వ్యక్తిని ఎలా అరెస్టు చేశారు అన్న కోణంలో అటు సామాజిక మాధ్యమాల్లో కూడా అల్లు అర్జున్కి సంబంధించి అనేక మంది కూడా ఏదైతే ఫేవర్గా అయితే ట్వీట్లు కూడా చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ని ఏదైతే ఆ రోజు సిటీ పోలీస్ యాక్ట్ ఉన్న నేపథ్యంలో, నగర వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ వచ్చే సమయంలో కేవలం జనం ఉన్న సమయంలో ఓపెన్ టాప్ వెహికల్లో అందరికీ అభివాదం చేసుకుంటూ రావడం వల్లే ఈ తొక్కిసలాటకి ప్రధాన కారకులు అయ్యారు అన్న కోణంలో కూడా పోలీసులు ఏదైతే FIRలో A11గా అతన్ని నమోదు చేశారు. మొత్తం 7 దాకా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దీనికి రిలీజ్ సందర్భంలో దీనికి సంబంధించి A11గా ఉన్న అల్లు అర్జున్కి ఎలాంటి ప్రమేయము లేదు అన్న కోణంలోనే అతని లాయర్లు కూడా ఏదైతే జస్టిస్ శ్రీదేవి బెంచ్ ముందు కూడా తమ వాదనల్ని వినిపించారు. ప్రత్యక్షంగా ఎక్కడా కూడా తమ క్లయింట్ ఎక్కడా కూడా పాల్గొనలేదు. కేవలం పరోక్షంగానే ఆ మహిళ మృతికి కారకులకు తప్ప ఇందులో ఏదైతే 105 సెక్షన్ ఇంక్లూడ్ చేయడం అనేది 105 సెక్షన్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు అన్న కోణంలోనే వాళ్ళు దీన్ని కోర్టు చేయడం కూడా కోర్టులో మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే అర్నబ్ గోస్వామి బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే రేస్ సినిమా సందర్భంగా 2017లో షారుఖ్ ఖాన్ నటించే సమయంలో కూడా గుజరాత్ నుంచి బయలుదేరిన సమయంలో ఏర్పడినటువంటి తొక్కిసలాటకి సంబంధించి ఈ రెండు కూడా బాలీవుడ్ నటులు సంజయ్ దత్ అవ్వచ్చు, సల్మాన్ ఖాన్ అవ్వచ్చు, వీళ్ళు కూడా కొన్ని ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలో అయితే మాత్రం స్పందించారు. అల్లు అర్జున్పై కూడా అరెస్ట్ అవడంపై స్పందించారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, అంటే ఉదాహరణకు సంజయ్ దత్ అలాగే సల్మాన్ ఖాన్ కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఉదాహరించారు. మొత్తానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ రేవతి అనేటటువంటి ఒక మహిళ మృతి చెందడం బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం. మొత్తానికి అల్లు అర్జున్ అయితే మాత్రం ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి ఉదయం 6:35 నుంచి 39 మధ్యలో ఆయన అయితే విడుదలవటం. ఇక ఆయన నేరుగా ఇంటికి వెళ్లకుండా గీతా ఆర్ట్స్ వారి కార్యాలయం అయినటువంటి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ అధికారులు తోటి, అంటే ఆయనకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలపై అయితే మాత్రం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక చాలామంది సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలైతే మాత్రం అల్లు అర్జున్ని పరామర్శించడానికి అక్కడికి వస్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. రకరకాల అంశాలపై అయితే మాత్రం చేస్తున్నారు. ఇక అభిమానులు ఎక్కువగా తరలి రాకుండా పోలీసులు అయితే భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ బార్కెట్స్ అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇక భద్రతా విషయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పడి ఇంటి దగ్గర కూడా బార్కెట్లను ఏర్పాటు చేసి అక్కడైతే మాత్రం శాంతి భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నారు.